సెకందులు గారు మీకు ఇష్టమైన ప్లేసెస్ చెప్పండి. ప్లేసెస్ ఓకే, ఇండియా, ముంబై, హైదరాబాద్, భీమవరం, అత్తిలి, పాలకొల్లు. గారు మీకు ఇష్టమైన స్వీట్స్ చెప్పండి 10 seconds లో. అబ్బో, లడ్డు, బాదుషా, రసమలై, గులాబ్ జామున్, మైసూర్ పాక్. రజనీ గారు మీకు ఇష్టమైన మన వంటింట్లో కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఒక 10 seconds లో చెప్పేయండి. గిన్నెలు, స్టవ్, షింకు, ఫేవరెట్ షింక్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్. రెడీ 1 2 3 స్టార్ట్. భాగ్య గారు మీకు ఇష్టమైన వంట ఐటమ్స్ చెప్పండి, ఫుడ్ ఐటమ్స్. సాంబారు, పచ్చడి, పప్పు, అరటికాయ కూర, వంకాయ వేపుడు, అప్పడాలు, వడియాలు, మిరపకాయలు. రోజా గారు మీకు ఇష్టమైన మంచి సినిమాల పేర్లు చెప్పండి. వా, నువ్వు నాకు ఇష్టం, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, మౌన రాగం, శృతిలయలు, టైటానిక్. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. ఎంత చేసినా వాళ్ళకి, ఎంత చేసినా మనము వాళ్ళ రుణం తీర్చుకునే అదృష్టం మనకు రావటం మన అదృష్టం. మా అమ్మ మా అబ్బాయి పెళ్లికి ఇండియా నుంచి వచ్చింది. నాకు టైం స్టార్ట్స్ నౌ. నా చిన్నప్పటి బడి అంతా కొవ్వూరు అనే గ్రామంలో జరిగింది. మా బడికి మేము పట్టాలు దాటి ఒక 2 మైళ్ళు ఇంచుమించుగా వెళ్ళవలసి వచ్చేది. రిక్షా ఎక్కి వెళ్ళేవాళ్ళం. రిక్షా తొక్కేవాడు కూడా మాకు చాలా కబుర్లు చెప్తూ మా ఆ చిన్న ప్రయాణాన్ని కూడా ఆహ్లాదకరంగా ఉంచేవాడు. చాలామంది తోటి పిల్లలు మాతో పాటు ఎక్కేవారు. దారిలో జామకాయలు, చిన్న చిన్ని ఏమన్నా పదార్థాలు, రేగిపళ్ళు లాంటివి కొనుక్కుంటూ అవన్నీ నోట్లో వేసుకుంటూ, కొరుక్కుంటూ, పంచుకుంటూ పక్క వాళ్ళతో సరదాగా వెళ్ళేవాళ్ళం. బడిలో ఉపాధ్యాయులు అందరూ కూడా అక్కడ ప్రదేశానికి చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళు అక్కడున్న తోటల గురించి, అందులో ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాల దగ్గర ఉన్న వాటి గురించి అన్నీ మాకు బాగా చెప్పేవారు. ఆ ప్రాముఖ్యత మాకు బాగా తెలియచెప్పేవారు. చెప్పాలంటే వేరే ప్రదేశం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉండేవారు. వాళ్ళు క్రైస్తవ. వేసవి సెలవుల గురించి చెప్పండి, టైం స్టార్ట్స్ నౌ. పిల్లలందరికీ కూడా చిన్నప్పుడు ఏంటంటే వేసవి సెలవులు అంటే చాలా ఇష్టము. పాఠశాలలు ఎప్పుడో మూసేస్తారు, అప్పుడు మనం సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మమ్మ చేసిన వంటలు అవన్నీ తింటూ అక్కడ ట్రైన్ ప్రయాణం అంతంత దూరం. చెప్పండి, మీ టైం స్టార్ట్స్ నౌ. నాకు అందరూ ఇష్టమవుతారు, అదే ప్రాబ్లము. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక వ్యవసాయం అని సుభాష్ పాలేకర్ గారు ఆయన పేరు. ఆయన గో ఆధారిత వ్యవసాయం అని, గోవులతో ఎలా మనం తినే ఆహారాన్ని పండించవచ్చు అని ఆయన ఆధ్యాత్మిక వ్యవసాయం అంటారు. అలాగే 5 అంచెల వ్యవసాయం అని కూడా అంటారు. దీనిని అందరూ తెలుసుకుని అలాంటి పద్ధతి కనుక అవలంబిస్తే మనకి ఆరోగ్య సమస్యలు ఉండవు, అందరికీ మంచి ఆహారం అందించిన వాళ్ళం అవుతాము. సో నా కృషి ఏంటంటే, నాకు బాగా నచ్చింది పిల్లల్ని పెంచడం. మా అమ్మాయి పెంచినప్పుడు నాకు అంత తెలియలేదు, కానీ వాళ్ళ పిల్లల్ని పెంచినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది పిల్లల్ని పెంచడం. ఎందుకంటే వాళ్ళతో ఉంటే మనకి లోకంలో ఇంకా దానికి మించిన ఆనందం లేదు అనిపిస్తుంది. సో అప్పుడు పిల్లలు, నేను భారతదేశంలో పుట్టాను. 20 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చాను. ఇది భారతదేశంలో ఉన్న 23 రాష్ట్రాలు డిఫరెంట్. నాకు 2 మగపిల్లలు. వాళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దామని చూస్తున్నాను. కాకపోతే అది అంత తేలికైన విషయం కాదని అర్థమయ్యింది. మా పెద్ద బాబుని అడిగితే నేనే చూసుకుంటాను మీరు అని అంటాడు. మరేం తెలుగు మాటలు అంటున్నాడు. అందుకని మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ మొన్నే లక్ష్మి వాళ్ళ అబ్బాయి పెళ్ళయింది, చూసి చాలా ఆనందం వేసి ఒరే అలా చూసుకోవాలరా అని చెప్తున్నాము. తర్వాత మా చిన్నబాబుకి కూడా అదే చెప్తున్నాము. పెద్దవాడికి అవ్వకపోతే చిన్నవాడికి కూడా అవ్వదు. సో మీరు బాగా రుచికరంగా చేసే
పదార్థం ఏంటి, అది ఎలా చేస్తారు, ఆ వివరణ మాకు చెప్పండి. నేను అది ఎలా చేయాలి? నేను లడ్డు తీపి పదార్థాలు బాగా చేస్తాను. అందులో లడ్డు, గులాబ్ జాము, బాదుషా, అరిసెలు, చక్రాలు, జంతికలు, బూందీ, ఇవన్నీ బాగా చేస్తాను. వాటిలో అన్నిటిలో నాకు ఇష్టమైన పదార్థాలు బెల్లంతో చేసిన పదార్థాలు అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఎప్పుడు చేసినా నేను బెల్లంతోనే చేస్తాను. కూరగాయలు సేంద్రియ పద్ధతిలో చేసిన కూరగాయలు అంటే నాకు చాలా ఇష్టం. వాటితో కూడా వంటలు రోజు చేస్తాను. మా ఇంట్లో పెద్ద తోట ఉంది. ఆకాశవాణిలో చేయటం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అంటే ఈ అవకాశం ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ అనుకోకుండా మనబడి దాంట్లో చేస్తున్నప్పుడు బాలానందం అత్తయ్యగా తీసుకున్నారు. అలా ఒక 3 సంవత్సరాల పాటు నేను వారితో పనిచేయడం జరిగింది. ఆ అనుభవంతో ఇక్కడ మన డల్లస్ లో మన ప్రాంతం వాళ్ళు కొత్తగా పెట్టాము, మీరు మా దగ్గర పనిచేస్తారా అని అడిగారు. సో ఆ విధంగా అంటే మీకు సమయాన్ని ఎలా గడుపుతారు? మీ ఖాళీ సమయంలో మీరు ఇష్టంగా చేసే సమయం అంటే ఎలా సమయాన్ని ఎలా గడుపుతారు? నాకు చాలా ఇష్టమైన పని మొక్కలు పెంచడము. అందులో కూరగాయలు అంటే చాలా ఇష్టం. పూలు అవన్నీ ఇంట్లో మెన్యూర్ చేసుకుంటూ వాటికి వేస్తూ చక్కగా మాన్యూర్ వచ్చేసిందా